చిన్న చిన్న హీరోలు అంటే పేర్లు అనవసరం, వాళ్ళకున్న డెడికేషన్ బట్టి ఇంకెవరు పనికిలేదు. ఎందుకంటే ఎక్కడ వెంకటేష్ గారు ఎప్పుడు ఇంకా అప్పుడే అలాగే ఉన్నారు, అదే టైమింగ్, అదే కామెడీ టైమింగ్, అసలు అంత డెడికేషన్ అండి. షూటింగ్ కి 7 గంటలకి ఎప్పుడు రావాలంటే 5 గంటలకు వచ్చి కూర్చుంటారు వీళ్ళు. డెడికేషన్. వెంకటేష్ గారు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది? కామెడీ ఇలాంటి లేదండి, ఇంకా వెంకటేష్ గారు ఇంకా ఇదే జానర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఘర్షణ, పోలీస్ ఆఫీసర్ గారు అలా చూస్తాం, అలాంటి ఇన్వెస్టిగేషన్ కానీ, లేదంటే ఇట్లా కామెడీ. ఆయన ఎంత సీరియస్ సినిమా చేసినా కూడా ఆడియన్స్ ఆయన మాట్లాడే విధానం బట్టి నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇంట్లో మనిషిలాగా, లేదంటే మన ఆడవాళ్ళకి ఒక అన్నయ్యలాగా, లేకపోతే ఒక ఏదోలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రేమించిన అబ్బాయిలా ఫీల్ అవుతారు. అంటే చాలా మంది హీరోలు అంతా పోస్ట్పోన్ చేసుకునేవాళ్ళు, బాలయ్య గారు వీళ్ళంతా ఫ్యామిలీ సినిమా వస్తుందని భయపడేవాళ్ళు. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా వస్తుంటే ఓపెనింగ్స్ కూడా సరిగా రావట్లేదు. అంత ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇట్లా పాన్ ఇండియా నడుస్తుంది కదా, వెంకటేష్ గారి పని అయిపోయింది అనుకోవచ్చు. అంటే పులి సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే ఏదో అయిపోయింది కదా అనుకుంటాం కదా, కంబ్యాక్ ఇచ్చారనమాట. మొన్న బాలయ్య బాబు గారు ఒక సినిమాకు సాంగ్ కి దబిడి సాంగ్ కి పత్తి పొత్తు మురిగింది. ఈ మధ్య అన్ని ప్లాస్టర్ చేస్తారు, ఎందుకంటే అందులో ఏం లేదు. అంటే చిన్నది అది సాంగ్ ని ట్రోల్ చేస్తారు. అంటే మనిషిని చూడట్లేదు, నీడని చూస్తున్నారు. అక్కడ సాంగ్ ని చూడకుండా జడ్జిమెంట్ చేశారు. సో సాంగ్ సమాధానం చెప్పింది, సినిమా ఖాళీ లేదు లోపల. అంతేనా?